తీసుకురావడం మర్చిపోకండి. అలాగే. పంతులు గారికి కబురు పెట్టండి. ఏమండి ముత్తేదులకి పట్టు చీరలు కొనాలండి. ఇంకా పసుపు కుంకుమ తోలపాకులు 10 నిమిషాలు ఇక్కడే కూర్చుంటాను. నీకేం కావాలో జాబితాని చెప్ప విని వెళ్తాను. అంతేనండి, ఇంకేం అక్కర్లేదు. ఇదిగో నిశ్చితార్థం రోజున అది లేదు ఇది లేదంటే మాత్రం ఊరుకునేది లేదు చెప్తున్నాను. నీకు ఇబ్బంది లేదు లేరా, అన్ని ఏర్పాట్లు చేశాను. సరే ఇంతకీ చిన్నోడు వచ్చాడా లేదా? ఇటు తిరిగి చూడండి, మీ ముందే ఉన్నాను. అడుగు వచ్చాడు. ఏం చిన్నోడా, ఎల్లుండి రాపోయావా? నిశ్చితార్థం కూడా అయిపోయేది. సారీ పెద్దనాన్న. పోనీలేరా, ఒక్కరోజు ముందేనా వచ్చావు. ఈయనెవర్రా? నాకు తెలిసిన వాళ్ళు. యాక్సిడెంట్ వల్ల తను ఇలా అయిపోయాడు. పెద్దనాన్న దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిద్దామని తీసుకొచ్చాను. మరి ఈ అమ్మాయి ఎవర్రా? అది వాళ్ళ తాలకమ్మాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, లోపల తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. రండి. తీసుకెళ్ళమ్మా. మరి నేను వెళ్ళరానా? సరే త్వరగా రండి. అలాగేనే. ఇంతకాలం ఆ శంకర్ గారు ఒక్కడే శత్రువు అనుకున్నాను. ఇప్పుడు ఆ లిస్టులో ఇంకోటి కొత్తగా చేరాడు. ఎవర్రా వాడు? తెలీదనా? తమ్ముడు ఆ శంకర్ గారు స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేయబోతే ఆపింది వాడేనా? తమ్ముడిని కొట్టింది వాడేనా? అవునన్నా. ఆ శంకర్ గారికి ఏమవుతారా? అభిమాన్ అంటూ ఇంట్లో చేరాడు, అంతకు మించి ఏం తెలియదన్నా. ఊరు వాడ సందు గొందు మొత్తం వెతకండి. వాడు నాకు కావాలి. వెళ్ళండి. హలో బావకి మన పంచలతో పంచ తడిసిపోవాలి. ఒంటరిగా కూర్చున్నావేంటి బావా? అక్క రాలేదా? లేదే, నువ్వు వచ్చి కూర్చో. నన్ను పెళ్లి చేసుకుంటే నేనే కూర్చుంటాను. చేసుకుంటా గానీ తాళి సంగతి తర్వాత, ముందు సోమరం చేసుకుందామా? అమ్మో, బావ బాగా ముదురే. ఈ సంగతి అక్కకి చెప్తాను. మూసుకొని వెళ్ళండి. సెటలతో చింపేశా. సారీరా బావా. అదేం బావా, కంగ్రాట్స్ చెప్పకుండా సారీ చెప్తున్నావు? ఎందుకంటే నీ ఆనందానికి ఇదే ఆఖరి రోజు కాబట్టి. బావా చేసుకునే నా మరదలు రా. మరదలు కాబట్టి రా, మరీ డేంజర్. మన లూప్ హోల్స్ అని వాళ్ళకి చెప్పేస్తుంటాం కదా, ఆ తర్వాత ఆడేసుకుంటారు. అంత సీన్ లేదురా. పెళ్లికి ముందు అందరూ పురులేరా, పెళ్లైన తర్వాతే పెళ్ళాల చేతులు అందరూ పిల్లులు అవుతారు. అందరు నీలా యాదవల్లా ఉంటారు అనుకున్నావా? మా ఆవిడికి నేనంటే దడదడ. తొక్కలే. ఇందాక మీ ఆవిడ నేను దడదడలాడించడమే చూసాలే. సరిపోయిందా? అవునవును. ఎరా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? చూడు, నిన్ను రెడీ చేయాల్సింది పోయి నీ బావ రెడీ అవుతున్నాడు. ఎక్కడ అమ్మాయిలా వెంట పడతారో మీ అక్క కుళ్ళు. ఆహా అవును పాపం. ఏమే, నువ్వు బజార్కి వెళ్ళాలంటే గంట సేపు రెడీ అవుతావు. ఎప్పుడైనా నేనేమన్నా అన్నానా? ఎవరు గంటల కొద్ది రెడీ అయ్యింది? నేనా? మీరే గంటల కొద్ది రెడీ అవుతారు. నువ్వే రెడీ అవుతావు. మీరు అడుచుకోవడానికి వచ్చారా, నన్ను రెడీ చేయడానికి వచ్చారా? ఆయన వదిలేరా, నువ్వు పద. ఇక్కడ కూడా స్వార్థమేరా. ఎక్కడ నీకంటే నేను అందంగా కనిపిస్తాను నా మీద. బాబోయ్, మీ గొడవ ఆపితే 10 నిమిషాల్లో నేనే రెడీ అయ్యి వస్తాను. దయచేసి మీరు వెళ్ళిపోండి. బాబర్ది, ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉంటే అక్కడ రజనీ పరిస్థితి ఎలా ఉందో. నీ బావకు నువ్వు కొత్తగా కనిపించాలా వద్దా? నేనేం మా బావ కొత్తగా కనిపించాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు అలా కొత్తగా కనిపించాలి, లేదంటే మగవాళ్ళ చూపులు పక్కకెళ్తాయి. మా బావే అలాంటి వాడు కాదు. బావైనా బాయ్ ఫ్రెండ్స్ అయినా మగవాళ్ళేని. వాళ్ళకి అప్పుడప్పుడు ఇలియానా లాగా, అంతలోనే తమన్నా లాగా, ఎప్పుడైనా సమంత లాగా కనిపిస్తూ ఉండాలి. లేదనుకో మనం పాతబడిపోయి కొత్త ట్రయల్ స్టార్ట్ చేస్తారు. దీనికి ఇన్ని తెలివితేటలు ఎప్పుడొచ్చాయే? హే, వీళ్ళ బావ ఆ కర్ణం గారు అమ్మాయిని లేపకపోయినప్పటి నుంచే. ఇటు త్వరగా అటికలు తీసురా. ఏమిటే ఇంకా సత్తున్నావు? అవతల అందరూ వచ్చేసారు, టైం అయిపోతుంది. పంతులు గారికి కబురు పెట్టమని పెట్టారా? పంతులు గారి సంగతి నేను చూసుకో. ఏంట్రా హడావుడి నువ్వును? ఏం లేదన్నయ్య, పంతులు గారు వచ్చారో లేదో చూడమంటుంటాను. ఇక టైం అయిపోతుంది కదా. పంతులు గారిని తీసుకొచ్చాలేరా? సరే నేను వెళ్ళి అందరిని వచ్చేయమంటాను. సరే సరే, తొందరగా కానీయమ్మా. అయిపోయినాయండి, అందరూ వచ్చే వేళ అయింది. మరి మీరు వెళ్ళి పిల్లల్ని తీసుకోండి. రథాలు త్వరగా. చూడండి, పర్వతం ప్యాంటు షర్టు వేసుకుని నడుస్తున్నట్లేదు.
రెడ్ అలర్ట్. మెల్లగా పరిగెత్తండి రా, పడిపోతారు. ఏమిట్రా, ఏమిటి అవతారం? స్టైల్ మావయ్య, స్టైల్. నీ ఆకారానికి స్టైల్ అవసరం అంటావా? పెళ్లి కాని కుర్రల్లో ఆనాలుగా మరి. ఏమిటి, నీకు పెళ్లి అవుతుందనే నమ్మకం కూడా ఉందేంట్రా? ఇంతమంది దొరకలేంది నాకే దొరకరా? ఈ ఊళ్ళో పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు దొరుకుతారు గాని ఏనుగు పిల్లలు దొరకవురా. మావయ్య, నా కోసం ఒక అమ్మాయి ఇక్కడ పుట్టే ఉంటుంది. అదో పంచేరా, చూకు వెళ్ళరా, అక్కడ దొరుకుతుంది. సరే మావయ్య. ఈడి బట్టన సారీ. నేనే సారీ చెప్పాలి. దెబ్బేమైనా తగిలిందా? ఫస్ట్ టచ్ కదా, నొప్పేం లేదు. కూడా ఫస్ట్ టచ్. పేరేంటో? కళ్యాణ్ పవన్. పర్సనాలిటీకి పేరుకి అసలు సంబంధమే లేదు. నీ ఇలా పెరుగుతాను నాకే తెలియదు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మరి మీ పేరు? కళ్యాణి. అలాగా, మిసెస్ కళ్యాణినా? నో, కాదు, మిస్ కళ్యాణినే. నిజమా? నేను కూడా మిస్టర్నే. నన్ను నన్ను పిలుస్తా. నన్ను 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 మళ్ళీ కలుస్తానే. సరే, వచ్చాడు తదేవ లగ్నం సుదిలం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. ధ్రువం రాజా వరుణ ధ్రువం దేవా బృహస్పతి ధ్రువంతరింద్రరాత్రం ధారయతాం ధ్రువం. అయ్యా, నిశ్చితార్థ కార్యక్రమం పూర్తయింది. మరో 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. ఆ 2 రోజుల ముహూర్తానికే ఖాయం చెయ్యండి. బాగుంది. ఇటు తిరగండి. నెమ్మది. ఇటవరా. నెమ్మదిగా కొంచెం, ఇంకొంచెం. త్వరలోనే తగ్గిపోతుంది, ధైర్యంగా ఉండండి. కళ్యాణ్, ఎక్కడున్నావు కళ్యాణ్? పడ్డట్టే కనపడి ఎక్కడికి మాయమైపోయింది. ఓ కళ్యాణ్, ఎక్కడున్నా? హాయ్. బాగా డిస్టర్బ్ చేస్తున్నావు. నేనేం చేశాను? నువ్వు తగిలింది ఇక్కడ అనుకున్నా. ఇక్కడ పొరపాటును తగిలాను. ఎక్కడెక్కడో టచ్ అయ్యింది. మందేమైనా రాయినా? మందులతో తగ్గే నొప్పి కాదు ఇది. మరి అర్థం చేసుకో. అర్థం కావట్లేదు. అందుకే ఒంటి మీదకి వయసు వచ్చినా మెడ మీదకి తాళి రాలేదు. అర్థం చేసుకో, ఆలోచించుకో, మిస్ అయ్యే ఛాన్స్ దక్కించుకో. ఓకే చెప్పేసుకో. ఎప్పుడు గంటలు పిలుస్తూ ఉంటాడు. పవన్.